హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ స్మార్ట్ స్టడీ. నేను మీ మహేష్ మామిడి. సో టుడే టాపిక్ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి. సో తెలంగాణ రాష్ట్రం మంత్రిమండలి. సో మనకు తెలంగాణలో ఏదైనా ఒక పార్టీ ఎలక్ట్ అయిన తర్వాత మంత్రిమండలి అనేది ఏర్పాటు చేయాలి. సో మంత్రిమండలి అధిపతి, అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. సో మంత్రిమండలికి అధ్యక్షత వహించేది ముఖ్యమంత్రి. సో దాంట్లో టోటల్ గా మంత్రిమండలి క్యాడర్ అనేది ఉంటది. సో దాంట్లో చూసుకుంటే ఫస్ట్ వన్ ఉప ముఖ్యమంత్రి. సో ఉప ముఖ్యమంత్రి దీంట్లో మనకి ఒక్కరు గాని లేదంటే ఇద్దరిని గాని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి, రెవెన్యూ శాఖ, నెక్స్ట్ హోం శాఖ, ఆర్థిక శాఖ, నెక్స్ట్ పౌర సరఫరా శాఖ, నెక్స్ట్ నీటిపారుదల శాఖ, నెక్స్ట్ వ్యవసాయ శాఖ, నెక్స్ట్ రవాణా శాఖ, నెక్స్ట్ ఐటీ, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖ, నెక్స్ట్ ఎక్సైజ్ శాఖ, నెక్స్ట్ విద్యుత్ శాఖ, నెక్స్ట్ వన్ అటవీ శాఖ, పర్యావరణ శాఖ, నెక్స్ట్ వన్ రహదారులు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అండ్ నెక్స్ట్ వన్ వైద్య శాఖ, నెక్స్ట్ న్యాయశాఖ, దేవాదాయ శాఖ, అండ్ నెక్స్ట్ వన్ గృహ నిర్మాణ శాఖ, వాణిజ్య పన్నులు, నెక్స్ట్ పరిశ్రమలు, చేనేత, జౌలి, చక్కెర శాఖ, గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ. సో ఈ కేడర్లో అనేది టోటల్ గా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 2 లో మనం టోటల్ గా ఈ క్యాడర్ కి ఎవరెవరు కేటాయించబడరు అనేది వాళ్ళ నేమ్స్ అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. Like, share, subscribe me.